హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నాకు బయటికి వెళ్ళే పని ఉందండి. బయటికి వెళ్ళే పని ఉందంటే ఇంకా ఎన్ని పనులు ఉంటాయండి ఇంట్లో. మొత్తం పనులన్నీ ఫినిష్ చేసుకుని రెడీ అయ్యి పిల్లల్ని స్కూల్కి పంపించి అప్పుడు నేను బయటికి వెళ్ళిన పనులు చేసుకోవాలి. ఇంట్లో ఏ పని చేయకుండా బయటికి వెళ్ళి పని చేసి వచ్చిన తర్వాత ఉంటుందండి. బయటికి వెళ్ళే కన్నా ముందే పనులన్నీ ఫినిష్ చేసేసుకుని వచ్చి రెస్ట్ తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. మా బాబుకి ఎగ్జామ్స్ అంటండి. వాడు ఆల్ ది బెస్ట్ చెప్పమంటున్నాడు. టిఫిన్ పెడుతుంటే టిఫిన్ కూడా తినకుండా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పమను అంటున్నాడు. సరే వాళ్ళు చెప్తారులే, నువ్వు ముందు తిను అంటే ఇంకా తినడం స్టార్ట్ చేసి మాట్లాడుతూనే ఉంటాడండి. అస్సలు ఆపమన్నా ఆపడు. అసలు వాడు ఇంట్లో ఉన్నంతసేపు సందడిగా ఉంటుందండి. ఇంక నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చి వాళ్ళకి క్యారేజెస్ అవన్నీ ప్రిపేర్ చేసేసి ఇంక క్యారేజ్ సదిరేసాను. ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, నా గురించి ఎవరు వెయిట్ చేసినా చేయకపోయినా షింక్లో గిన్నెలు మాత్రం వెయిట్ చేస్తాయండి. అవి తోడానికి వెళ్తానంతే నాకు నీరసం వచ్చేస్తుంది. పాపం నేను క్యారేజ్ ఇచ్చేసిన వెంటనే వీడు కిందకి వెళ్ళిపోయాడండి. ఆటో మాకు గుమ్మం దగ్గరికే వస్తుంది. నేను బయటకు వచ్చి బాయ్ చెప్పకపోతే ఆటోలోంచి పెద్ద పెద్ద కేకలు వేస్తాడు వీడు. అందుకే ఇంక బయటకు వచ్చి ఇద్దరికి బాయ్ చెప్పి నేను మళ్ళీ లోపలికి వచ్చి నా పనులు చేసుకున్నానండి. కానీ పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుందండి. మేము చిన్నప్పుడు మాకు పెట్టెలు ఉండేవి. ఆ పెట్టెలో 2 బుక్స్ పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అసలు వీళ్ళ బ్యాగ్స్ పట్టుకుని వెళ్తుంటే నాకు ఎంత జాలేస్తుందంటే, క్యారేజెస్ పాపం చల్లగా అయిపోద్ది, ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. పాపం వాళ్ళు వెళ్ళిపోయారులేండి. నేను ఇంకా టీ తాగి నా వర్క్స్ అన్నీ చేసుకొని ఇంకా బయటికి నేను కూడా వెళ్తున్నానండి. ఇల్లు అంతా హ్యాపీగా నీట్గా ఉంది. షింక్లో గిన్నెలు కూడా క్లీన్ అయిపోతాయి. హ్యాపీ అండి. ఓకే, బాయ్ అండి.